నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నా లైఫ్లో జరిగిన ఎగ్జాంపుల్. నేను స్కూల్లో ఉన్నప్పుడు సడన్గా మా క్లాస్లో ఒక అబ్బాయి, మా ఫ్రెండే, వాడు సడన్గా బ్లాక్ డ్రెస్ వేసుకొని రావడం జరిగింది. అయ్యప్ప మాల అంటారు కదా, అయ్యప్ప మాల. హిందూ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో జాగ్రత్తగా అంటే అయ్యప్ప మాల వేసుకొని రావడం జరిగింది. నాకు అంతవరకు మాలల గురించి తెలియదు, ఎందుకంటే ఐఎమ్ కంప్లీట్లీ ఫ్రమ్ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్. సడన్గా వాడిని ఏరా పోరా అనడం మానేసి అందరూ స్వామి అని పిలవడం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు నేను అడిగాను, ఎందుకు నేను ఇలా స్వామి అని పిలుస్తానంటే వాడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నువ్వు పిలవక్కర్లేదు, నువ్వు క్రిస్టియనే కదా, నువ్వు నా స్వామి అని అక్కర్లేదు, బట్ వీళ్ళందరూ అనాలి అన్నాడు. ఎందుకు అని అడిగాను. దీన్ని మాల అంటారు. సో ఈ 40 days మేము ఉదయాన్నే లేవాలి, చల్లనీళ్ళతో స్నానం చేయాలి, చెప్పులు కూడా వేసుకోకూడదు. వాడు ఒకరోజు ఏదో హోంవర్క్ రాలేదని టీచర్ బయట నిలబెడితే ఎండలో నాపరాలు ఉంటాయి చూసారా, బాగా కాలిపోతున్న ఆ బండల మీద వాడు కాలు అటు ఇటు అనుకుంటూ పాపం కాలిపోతున్న చెప్పులు ఉండవు కదా. అప్పుడు నేను నా షూ ఇచ్చేస్తాను రా, నాకు తెలియదు, ఆ టైంలో తెలియదు పాపం వాళ్ళు షూస్ వేసుకోకూడదని. వెంటనే అన్నాను, నా షూ ఇస్తా అంటే వేసుకోకూడదు, మేము ఈ టైంలో 40 days వేసుకోకూడదు. అదేంటి అన్నాను. లేదు మీ ఫుడ్ కూడా మేము తినకూడదు, ఎవరి ఫుడ్ తినకూడదు, మేము సపరేట్గా వండుకోవాలి. మీ మమ్మీ వండితే తినవా అని అడిగాను. తినను అన్నారు. సో నేను అడుగుతున్నాను, సొంత తల్లి వండిన అన్నాన్ని తినకపోతే తల్లిని ద్వేషించినట్ట? సొంత తల్లి అడిగాను, మీ మమ్మీ వండినా తినవా అంటే తినను రా అన్నాడు, తినను అన్నాడు. సో సొంత తల్లి వండిన అన్నం కూడా తినను అంటే నన్ను ద్వేషించినట్లవుద్దా, తల్లిని దూషించినట్లవుద్దా? వాళ్ళు నిష్టలో ఉన్నారు. మీ నిష్టను మీరు అర్థం చేసుకుంటున్నట్లుగా మా నిష్టను కూడా మీరు అర్థం చేసుకోండి. మీ నిష్ట మీ తల్లిని దూషించడం కానప్పుడు, మీ నిష్ట మీ తండ్రిని దూషించడం కానప్పుడు, మీ నిష్ట వేరే వారిని ద్వేషించడం కానప్పుడు, అది కేవలం మీ విశ్వాసపరమైన నిష్ట అయినప్పుడు, ఇది కూడా వేరే వాళ్ళు దూషించడమో ద్వేషించడమో కాదు, విశ్వాసపరమైన నిష్ట మాత్రమే. మీతో మాకు సహవాసాలు ఎక్కడ కూడా కట్టవో, జస్ట్ తినమంతే, జస్ట్ విగ్రహార్పితాలు తినమంతే. మీతో మాట్లాడడం మానేము, మీతో చాట్ చేయడం మానేము, అండ్ మీతో ఫ్రెండ్షిప్ మానేము, మీ దగ్గరకు రావడం మానేము, లేదా మీతో మేము కలిసి ఉండకూడదురా అని కూడా మేము చెప్పము. జస్ట్ విగ్రహార్పితాలు మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పాడు కాబట్టి తినట్లేదు.